దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ప్రతి నెల ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్ 2024 ఇయర్లో ఫిబ్రవరి మంత్లో జాతక ఫలితాలు ఏంటన్న అంశాన్ని చూస్తే ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే, ఇక్కడ యోగం ఏంటంటే మేషరాశి వారికి అనుకూలమైన సమయం ఉంది. వివాహానికి అనుకూలమైన సమయం ఎవరికి? మేషరాశి వారికి. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అండ్ ఉన్నత ఉద్యోగం కూడా లభిస్తుంది. తర్వాత సంతాన యోగం కూడా ఉంది. అండ్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి కూడా రక్షణ అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ భూమికి ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో కానీ ఈ రియల్టర్స్ కానీ కన్స్ట్రక్షన్స్లో కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. సో అన్ని విధాలు ఓవరాల్గా బాగుందని చెప్పాలి. అండ్ ఇకపోతే దీంతో పాటు అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 2, 5, 12, 14 ఈ తేదీలు అనుకూలమైనవి ఎవరికి? మేషరాశి వారికి. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఏ రాశి వారికైనా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. తల్లిదండ్రులు ఉంటే కంపల్సరీ మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. గురువుల ఆశీర్వాదం కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కానీ తీసుకోవాలి. తర్వాత ఇకపోతే ఆరోగ్య విషయంలో ఏంటంటే ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇకపోతే కొంచెం ఖర్చులు బాగా అనుకోకుండా ఖర్చులు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ మేషరాశి వారికి అండ్ అనుకూల పరిస్థితులు అండ్ ప్రతికూల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇక్కడ మనకు పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను ఎవరు మార్చలేరు. ఇప్పుడు తుఫాన్ వస్తుందనుకోండి, తుఫాన్ ఎవ్వరూ మేనేజ్ చేయలేరు. మనం ఏం చేయగలము, దానికి తగ్గట్టు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ రెమెడీ అవుతుంది. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో కెంపు కనకపుష్యరాగము ఈ 2 రత్నాలు ధరించడం వల్ల చాలా వరకు ఈ అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇది నేను ఈరోజు రత్నాల వ్యాపారం ఉన్నందుకు చెప్పట్లేదు. శాస్త్ర ప్రకారము ఇది నిరూపితమైన విషయం ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే జాతి రత్నాలు పెట్టుకుంటేనే ప్రభావం ఉంటుంది. ఎక్కడ పొరపాటు చేసినా మీకు ఎలాంటి ప్రభావం ఉండదు, సరిగదా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది జాతకరీత్యా మాత్రం. ఇదే కాకుండా మీకు ఇంకేదైనా సమస్య ఉన్నట్టయితే మీరు దివ్య డైమండ్స్కి ఒకసారి రండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్లో హెడ్ ఆఫీసు. అండ్ మీ ఇండివిజువల్ హారోస్కోప్ను కరెక్ట్గా స్టడీ చేసి మీకు ఇదే రత్నం పడుతుందా, ఇంకేదైనా రత్నం పడుతుందా, ఒకవేళ ఏదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నట్టయితే దాన్ని ఎలా రెమెడీస్ అండ్ సీక్వెన్స్, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఏంది, ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతాయి. ఏదో మనం ఎవరో చెప్పారు ఏదో పెట్టుకున్నాం అన్నట్టు కానే కాదు. నమ్మితే ఈ శాస్త్రంలో చాలా మిరాకిల్స్ ఉన్నాయి. కాబట్టి శాస్త్రోక్తంగా శాస్త్రంలో ఎట్లా చెప్పబడ్డదో అట్లాగే నమ్మండి. ఇక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో మీ కాన్షియస్, మీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం ఏంటంటే, రత్నాలు ఎక్కడ కొనాలి, ఎవరిని నమ్మాలి, ప్రపంచమంతా ఎలా నమ్ముతుందన్న అంశాన్ని మీకు సంబంధించింది. సో శాస్త్రాలంటే మనకు నిజంగా లక్షల సంవత్సరాల నుండి, యుగాల నుండి వేదాల్లోనే జ్యోతిష్ శాస్త్రం ఒక భాగం. కాబట్టి ఇక మనం దేవుని నమ్ముతున్నామంటే వేదాలను నమ్మాలి, వేదాల్లో భాగమైన జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది. ఇక ఈ రోజుల్లో రత్నం గురించే బాగా తెలుసుకోవాలి. ఒక జెమాలజిస్ట్గా రత్నాల గురించి ఏ అవగాహన కావాలన్నా, ఏ డీటెయిల్స్ కావాలన్నా దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. అండ్ మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. రత్నాల గురించే కాదు, సమస్య ఏదైనా ఇప్పుడు ఓవరాల్గా లైఫ్ టైమ్గా ఎవరికైనా గ్రాఫ్ లాగా ఉంటుంది. గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అంటుంటుంది. సో గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే దాన్ని కాపాడుకోవాలి. గుడ్ పీరియడ్ ఉంది కదా అని మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉన్నారనుకోండి, గుడ్ పీరియడ్ యొక్క అర్థమే లేదు. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అప్పుడు మీరు ప్రయత్న లోపం లేకుండా మీరు చేయాలి. అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఇక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. ఇలాంటివి కొన్ని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, చిట్కా పద్ధతులు. అంటే లాజికల్ చిట్కా అంటే ఏదో చిలక జోషం చెప్పినట్టు కాదు. లాజికల్గా మనము దీన్ని హౌ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ అన్నది ప్రతి ఏ సబ్జెక్ట్లో అయినా చూడండి. లాజిక్ సైన్స్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. సైంటిఫిక్ రీజన్స్ ఉండేదే లాజిక్స్ మీద. ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు అంటే నీరు పళ్ళ మెరుగు అనేది అది ఒక సైంటిఫిక్ రీజన్. ఎందుకు? భూమి ఆకర్షణ శక్తి ఉన్నందువల్ల ఎత్తులో ఉన్న నీరు కిందకు ఆబ్వియస్లీ వస్తుంది. లాజికల్గా కూడా అది కరెక్టే. సో ఇట్లాగా
మనం ఎన్నో శాస్త్రంలో ఉన్నది లాజిక్గా కూడా కరెక్ట్ ఉంటుంది, సైంటిఫిక్గా కూడా కరెక్ట్ ఉంటుంది. ఈ 3 అంశాలను మనము ఒకదానికో సంబంధం అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగా ఎన్నో డీటెయిల్స్ అనేది కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మీ జాతకరీత్యా కానీ రత్నాల విషయంలో కానీ మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య అడ్వాన్స్.